ఎందుకంటే ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఏ విధంగా నష్టం జరుగుతుంది క్రాంతి అని అంటే కనుక క్లియర్గా ఏంది అని అంటే ఇక్కడ మేమిద్దరం మాకిద్దరం అన్న నినాదంతో ఎక్కువ మంది ఎవరు కూడా పిల్లల్ని కనలే. పచ్చిగా చెప్పాలంటే అర్థమయ్యే పద్ధతిలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిల్లలు కనలే. ఈ డీలిమిటేషన్ దేని ఆధారంగా చేస్తూ ఉన్నారు అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారు. సో ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు పెరగకపోవడం పక్కన పెడితే ఇక అసలుకే ఎసరొచ్చే అవకాశాలు ఉన్నట్లున్నాయి. సో దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే క్లియర్గా దక్షిణాది రాష్ట్రాల పైన ఏ గవర్నమెంట్ కూడా అంటే సెంట్రల్లో అధికారంలోకి రావడం కోసం లేకపోతే నేషనల్ పార్టీ సేవి కూడా అంత మక్కువ చూపియవు. దాని కారణంగా ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల సహకారం అక్కడ అధికారంలోకి రావడానికి అవసరమే ఉండదు. ఇక అవసరమే ఉండనప్పుడు వీళ్ళు అడిగే పనులు చేయరు. అంతో ఇంతో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇట్లా అక్కడ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ అధికారంలో భాజపా ఉన్నది అని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ అదే జరగకుండా దక్షిణాది రాష్ట్రాలను లెక్క చేయకపోతే ఇక పరిస్థితి ఇంకా విషమంగా ఉండే పరిస్థితి.